పూరీ నగరంలో శ్రీ జగన్నాథ స్వామి, బాలభద్రులు, సుభద్రమ్మలు ముగ్గురు చెక్క మూర్తులుగా పూజింపబడుతున్నారు. పూరీ నగరంలో ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర కేవలం ఉత్సవం కాదు, ఒక పరమార్థిక సంగమం. ఒకరోజు ఆలయంలో జగన్నాథ స్వామి ఇలా అనుకున్నారు, ప్రతి భక్తుడు నా దగ్గరికి రాలేడు, కానీ మనమే వారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని. అప్పుడు జగన్నాథ స్వామి అన్నైన బాలభద్రుని, అక్కైన సుభద్రమ్మని పిలిచి ఇలా అన్నాడు, మన దైవ దర్శనం కోసం ఎదురు చూసే భక్తుల కోసం మనమే వారి దగ్గరికి వెళ్దాం, గుడిని వదిలి జనసంద్రంలో కలుద్దాం అన్నాడు. స్వామి నిర్ణయం ప్రకారమే ఉత్సవ రథాల్లో నాథస్వామి, బాలభద్రులు, సుభద్రమ్మలు పూరీ నగర వీధుల్లో గుడి మందిరం వరకు వారమంతా ఊరేగింపు చేస్తారు. ఈ యాత్ర కేవలం దేవుడు ఊరేగింపు కాదు, ఇది మనసు నుండి లోకం వరకు దేవుని పయనం. దేవుడు భక్తుల్ని కలుసుకుండే దివ్య యాత్ర. భక్తుడు ఒక అడుగు వేస్తే దేవుడు 6 అడుగులు వేస్తాడు అనడానికి నిజ రూపం. మీలో ఎంతమంది జగన్నాథ స్వామి రథయాత్రను చూశారు? చూసిన వాళ్ళు ఎస్ అని, చూడని వాళ్ళు నో అని కామెంట్ చేయండి.